మీరు ఒక టెలివిజన్ కూడా స్టార్ట్ చేశారు. టెలివిజన్ ఛానల్ అనగానే జస్ట్ కేమ్ టు ఇండియా. 1 year పాటు కష్టపడ్డాను కానీ ఐ నో దట్ ఇనిషియల్ డేస్లో మీ ఛాలెంజెస్ తర్వాత ఎలా సక్సెస్ చేయగలిగారు కంపెనీ? ఇక్కడలాగా అక్కడ కాదు. ఛాలెంజెస్ ఏమీ ఫేస్ చేయలేదు. SAP ఈజ్ ఇన్ ఫుల్ డిమాండ్. ఒక్క మగాడు సినిమాలో ఒక షాట్ ఉంటుంది సార్, అనుష్క ఎంట్రీ షాట్. దాంట్లో మీ బెంజ్ గారు పెట్టారు. అనుష్క క్యారెక్టరైజేషన్ సరిపోతుంది. మూవీస్లోకి రావాలనేది రాగానే ఏంటంటే ఇనీషియల్ సక్సెస్ మంచిది కాదంట. దూకుడు సార్ అసలు, అంటే పేరుకు తగ్గట్టే మొత్తం అప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్ని కూడా మొత్తం బ్రేక్ చేసి పక్కన మాడేశారు. మహేష్ బాబు గారితో ఒక సినిమా చేస్తే చాలు అనుకుని వచ్చానండి. ఆ సినిమా ఎఫెక్ట్ ఆగడుపై ఎలా పడింది సార్? ఫస్ట్ 3 days కలెక్షన్ ఆఫ్ ఆగడు ఇస్ ఫినామినల్. ఇన్ని బ్యాక్ టు బ్యాక్ హిట్లు చేసుకుంటూ వచ్చారు. దాదాపు 6-7 సినిమాలు చేసిన తర్వాత వై 14 days హ్యాస్ స్ప్లిట్ సార్? నాట్ స్ప్లిట్ అవుట్ నథింగ్ ఈవెన్ నౌ. ఓటీటీకి రావడానికి 2 years టైం తీసుకుంది సార్. యాక్షన్ సినిమా కదా. ఫస్ట్ కళ్యాణ్ గారు ఏం రత్నం గారు కదా, అది మీ దగ్గర ఎలా వచ్చింది సార్? అది హిందీ వేదాలం చేద్దామని అనుకున్నారు. ఇంత నడిచిన తర్వాత కూడా ఇంక ఎథిక్స్ అనేది ఉన్నాయంటారా? ఎథిక్స్ ఉంటాయండి. సేమ్ యాజ్ ఎనీ అదర్ బిజినెస్. మోసగాళ్ళు ఉంటారు. యూఎస్లో కొంతమంది నిర్మాతలు మోసపోతున్నారని చెప్పి. నేను ఏదన్నా పోగొట్టుకున్నా అంటే తప్పు చేసి పోగొట్టుకున్నాను.